కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కవిత పార్టీ పెట్టుకోవడం వల్ల బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఆమె తప్పు చేసింది కాబట్టే జైలుకు వెళ్లిందన్నారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయదన్నారు రామచంద్రరావు. పార్టీలు ఎన్ని రావచ్చు, మా కేఏ పాల్గొని పార్టీ పెట్టారు. పార్టీలు పెట్టడంలో ఏముంది, కానీ ఎందుకు పార్టీ పెడుతున్నారు, ఏదైతే అంశాల మీద వారు మాట్లాడారు, బయట వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి అవినీతి కానీ వాళ్ళ గతంలో ఆమె ఉన్న పార్టీలో చేసినటువంటి అవినీతి పనుల మీద మాట్లాడడం జరిగిందో అది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరెవరి మీద ఆరోపణలు చేసిరో, ఏమేమైతే ఆరోపణలు చేసిరో వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ పెట్టాలి. ప్రభుత్వం దీని మీద వాళ్ళు విచారణ చేయాలి. ముఖ్యంగా ఈవిడ గారిని విచారణ చేయాలి. ఎందుకంటే బయట పెట్టింది వారే కదా, ఆరోపిస్తుంది వారే కదా. ఈరోజు అదే ఒక అంశాలపైన బయటికి పోయి నా ఆత్మగౌరవం దెబ్బతిన్న గారిని పార్టీ పెడుతున్నప్పుడు ఆ ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి ఒక ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏమేమి ఒక నిధులు ఎక్కడెక్కడ పోయినాయి, ఎవరెవరు ముడుపులు ఇచ్చారు, ఎక్కడెక్కడ జరిగిన అవినీతి, ఏ ఎమ్మెల్యే ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, వారే చెప్పారు సగం మంది ల్యాండ్ గ్రాబాలని, సగం మంది తిన్నారని. సో కాబట్టి వారు పార్టీ పెడితే పెద్ద ఎఫెక్ట్ ఏది లేదు, ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా తర్వాత సంగతి, దాని మీద నేను మాటలు తెలుసుకోలేదు. కానీ ఏ అంశాలైతే చెప్పి ఈరోజు బయటకు వచ్చి నేను పార్టీ చెప్తున్నాను, ఆ అంశాలు చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి, ఆరోపణలు కూడా సీరియస్గా ఉన్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి వీరిని మెయిన్ విట్నెస్ కింద పెట్టి దాని మీద అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి, విచారించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్